నిన్న రాత్రి వరంగల్ కాకతీయ వర్సిటీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రిజిస్ట్రార్ మల్లారెడ్డి తీరుపై విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లేడీస్ హాస్టల్ గదిలో రిజిస్ట్రార్ను బంధించారు విద్యార్థినులు. ఇదొక ఆసక్తికర పరిణామం చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ విద్యార్థుల యొక్క ఆగ్రహానికి ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. లేడీస్ హాస్టల్ గదిలో రిజిస్ట్రార్ను బంధించడం అంటే ఇది సామాన్య విషయం ఏం కాదు. ఇక పోతన హాస్టల్ దగ్గర అర్ధరాత్రి ఆందోళన కూడా చేపట్టారు విద్యార్థినులు. నిన్న రాత్రి విద్యార్థినులపై ఊడిపడిన పైపెచ్చులు, గదుల్లో పైపెచ్చులు ఊడిపడుతున్నాయని పలుమార్లు విన్నవించినా కూడా అధికారులు లేదంటే యూనివర్సిటీ రిజిస్ట్రార్ పట్టించుకోలేదంటూ కూడా విద్యార్థులు వాపోయారు. ఇక విద్యార్థుల ఆందోళనతో హాస్టల్ దగ్గరికి వచ్చారు రిజిస్ట్రార్. ఇక రిజిస్ట్రార్ మల్లారెడ్డిని లోపల నిర్బంధించారు అమ్మాయిలు. రిజిస్ట్రార్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇక పోలీసులు రావడంతో మరింత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థినులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. హాస్టల్లో సరైన వసతులు లేవని, పాములు కుక్కలు గదుల్లోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుళ్ళిన గుడ్లు పెడుతున్నారని ఎన్నోసార్లు చెప్పినా స్పందన లేదంటూ కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త బిల్డింగ్ లోకి తరలిస్తామని హామీ ఇవ్వడంతో చివరకు ఆందోళన విరమించారు విద్యార్థినులు. సో బహుశా ఈ పోతన హాస్టల్ అనేది కాకతీయ యూనివర్సిటీ పరిధినటువంటి ఈ గర్ల్స్ హాస్టల్ అనేది ఆ యూనివర్సిటీ ప్రారంభించినప్పుడు తొలినాళ్ళలో యూనివర్సిటీ పునాదులు వేసినప్పటి హాస్టల్. సో పైపెచ్చులు ఊడిపోతున్నాయని చెప్పి పలుమార్లు హాస్టల్ రిజిస్ట్రార్కి యూనివర్సిటీ అధికారులకి కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదట. నిన్న సాయంత్రం అంటే సుమారుగా డిన్నర్ టైంలో విద్యార్థులందరూ కూడా అటు డిన్నర్ చేస్తున్న టైంలో బహుశా అక్కడ థ్యాంక్ గాడ్ ఎవరు కూడా విద్యార్థులు లేరు. ఒక్కసారిగా మీరు చూడొచ్చు విజువల్స్లో ఎంతటి స్థాయిలో పెచ్చులు ఊడిపడ్డాయనేది. ఒక 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 పూర్తిగా కూడా ఆ రూమ్ ఉన్నటువంటి పూర్తి ఆ మొత్తం కూడా ఒక్కసారిగా ఆ పెచ్చు ఊడిపడడంతో ఆ బెడ్ మీద కావచ్చు, ఆ ఇతర సామాగ్రి మీద కూడా ఆ సిమెంట్ పెచ్చు అక్కడ పడి ఉన్న దృశ్యాలు మనం గమనిస్తున్నాం. సో మొత్తం మీద కాకతీయ హాస్టల్లో నిన్న కాకతీయ యూనివర్సిటీలోని పోతన హాస్టల్లో ఒక్కసారిగా అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే విద్యార్థులు కూడా ధర్నా చేపట్టారు. అక్కడ విద్యార్థులు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో రిజిస్ట్రార్ మల్లారెడ్డి అక్కడికి చేరుకున్నారు. దీంతో మల్లారెడ్డిని లేడీస్ హాస్టల్లో బంధించారు విద్యార్థినులు. ఇక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక రిజిస్ట్రార్ మల్లారెడ్డి తమనందరినీ కూడా కొత్త బిల్డింగ్లోకి మారుస్తామని చెప్పడంతో వారందరూ కూడా ఆందోళన విరమించారు. ఎస్ మాట్లాడదాం. బిఫోర్ మనం వెంకటరత్నంతో మాట్లాడే ముందు ఒకసారి అక్కడైన విద్యార్థుల ఆందోళనకు సంబంధించి తర్వాత రిజిస్ట్రార్ మల్లారెడ్డి కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. ఉన్నతాధికారులు వెంటనే రేపు పొద్దున్నే మొత్తం సమ్మక్క సారక్క హాస్టల్ రెడీగా ఉంది. రూమ్కు ఆన్సర్ రేపు పొద్దున షిఫ్ట్ చేస్తాం. రేపు పొద్దున షిఫ్ట్ చేస్తామని చెప్తున్నాను కదా. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి సమ్మక్క సారక్క హాస్టల్లో 6 ఇస్తాము. ఎట్లా ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి అందరూ ఫైనల్ ఇయర్ కాల్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్లేస్ లో మనం చెప్పేస్తాం. ఉన్నారా
కాకతీయ యూనివర్సిటీలోని పోతన హాస్టల్లో నిన్న సాయంత్రం సుమారుగా 8-9 గంటల వస్తున్న సమయంలో ఒక్కసారిగా బిల్డింగ్ పైపెచ్చి ఊడిపడింది. విద్యార్థులందరూ కూడా ఆందోళన బాట పట్టారు. రిజిస్ట్రార్ మల్లారెడ్డి వచ్చి తమని అందరినీ కూడా కొత్త బిల్డింగ్లోకి తరలిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన్ని వదిలేశారు. అంతకు మునుపు ఆయన్ని విద్యార్థులు లేడీస్ హాస్టల్ గదుల్లో బంధించారు. మనతో పాటు జాయిన్ అవుతున్న ప్రతినిధి వెంకటరత్నం. వెంకటరత్నం, అసలు ఏం జరిగింది? గత కొంతకాలం వారందరూ కూడా వినతి ఇస్తున్నారు, వారి సమస్యలు చెప్పుకుంటున్నప్పటికీ అధికారులు కానీ రిజిస్ట్రార్ కానీ పట్టించుకోవాలంటూ కూడా విద్యార్థులందరూ కూడా వాపోతున్నారు. అసలు ఏం జరిగింది? వారందరూ కూడా నిజంగానే కొత్త బిల్డింగ్ తరలిస్తామని హామీ ఇచ్చి మీరు తరలిస్తున్నారా? ఏం జరుగుతుంది అక్కడ? మనోజ్, ఇప్పటి వరకు కాకతీయ యూనివర్సిటీలో ఎన్నో సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. ఇప్పటి వరకు వరంగల్ కాకతీయ యూనివర్సిటీ అంటే ఒక విద్యా హబ్ గా, ఎడ్యుకేషన్ హబ్ గా తెలంగాణకు ఒక తలమానికంగా ఉన్నటువంటి యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత కాకతీయ యూనివర్సిటీకి అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ₹1 కూడా నిధులు విడుదల చేయకపోవడము, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు కూడా తలెత్తినటువంటి సందర్భము. ఇప్పటి వరకు విద్యార్థులకు సంబంధించి కూడా ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. మాకు అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేయాలి, ఇది ఒక చదువుకునేటువంటి ఒక విద్యాలయం కాబట్టి దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ వ్యవస్థ కూడా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనలు చేశారు. దీనికి సంబంధించి దీంతో పాటు ఎన్నో అవినీతి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి ప్రతి నిత్యము ఇక్కడ ఆందోళనలు, ధర్నాలు నిత్యకృత్యంగా మారుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ పోతన హాస్టల్లో బిల్డింగ్ పైపెచ్చులు ఊడి ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ అర్ధరాత్రి గనక ఈ పెచ్చులు ఊడితే ఎన్నో ప్రాణాలకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు యూనివర్సిటీ రణరంగంగా మారేటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపించేవి. కానీ అదృష్టవశాత్తు యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థినులు రాత్రి 9 గంటలకు డిన్నర్ చేసే టైంలో వాళ్ళు హాస్టల్లో నుండి మెస్కి వెళ్ళిన సందర్భంలో ఈ పెచ్చులోడి కింద పడిపోయాయి. పెద్ద ప్రమాదం అంటే పెను ప్రమాదం జరిగిందని అనుకోవచ్చు. ఒకవేళ విద్యార్థులకు గనక ఏమన్నా జరిగితే ఒక రణరంగ వాతావరణం అయితే కనిపించేటువంటి ప్రస్తుతానికైతే యూనివర్సిటీలో వీళ్ళు హాస్టల్లో మెస్ చేస్తున్నటువంటి సమయంలో ఈ పెచ్చులు ఊడిపోయడము, వాళ్ళు తిరిగి వచ్చి చూసేసరికి ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణం అక్కడ కనిపించింది. భయాందోళనలో విద్యార్థులు ఉన్నారు. ఒకవేళ తాము ఈడ ఉంటే తమ పరిస్థితి ఏందనేది. ఆ ఉన్నటువంటి బెడ్ మీదనే మెయిన్ పెచ్చులన్నీ ఊడి కరెక్ట్ బెడ్ మీద పడ్డాయి, పక్కనటువంటి కుర్చీల మీద పడ్డాయి. అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణం అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితమే ఒక విద్యార్థినిపై ఇదే హాస్టల్లో ఒక ఫ్యాన్ ఊడి తల మీద పడడంతో చాలా తీవ్ర గాయాల పాలైంది. ఆమె బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితుల దాకా వెళ్ళింది. వెంటనే స్పందించినటువంటి అధికారులు ఆమెకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ ప్రమాదాన్ని గుర్తించి విద్యార్థులు అప్పుడు కూడా ఆందోళన చేశారు. కానీ ఒక్కరు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. కానీ విద్యార్థులు మాత్రం దీనిపై ఎప్పటికీ నిరసన తెలుపుతూనే ఉన్నారు. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన దాదాపు ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనకు విజువల్స్ లో చూస్తుంటే తెలుస్తుంది. కానీ మొన్న జరిగినప్పుడు స్పందించి ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండకపోయింది. దీనికి సంబంధించి కారణాలు కూడా అనేక ఉన్నాయి. యూనివర్సిటీని మెయింటెనెన్స్ చేసేటువంటి పరిస్థితి అయితే అస్సలు కనిపించట్లేదు. ఇక్కడ విద్యార్థులు మాత్రం ఎప్పటికీ అంటే ఇట్లా ఫుడ్ డ్యామేజ్ ఉంటుంది. అలాగే ప్రతి సందర్భాన్ని కూడా ఉదహరిస్తున్నారు. అంటే యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో చెట్లు, చేమలు, వర్షాకాలం వచ్చినాయి కాబట్టి పాములు వస్తున్నాయి. మెస్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా సరిగా లేదు. అంటే ఇటు అనారోగ్యం పాలుగా తప్పడం లేదు. అలాగే చదువు కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. హాస్టల్లో ఉంటే భయంగా బిక్కుమంటూ బతకాల్సినటువంటి పరిస్థితి. అంటే మేము చదువుకోవడానికి వచ్చామా, లేకపోతే ఈ భయానకమైనటువంటి వాతావరణంలో ఒక జైలు గదిలో బంధించినట్టు మేము ఉండాల్సిందా? ఇది ఏం వాతావరణం? అసలు యూనివర్సిటీ వాతావరణమే లేదన్నటువంటి ఒక ఆందోళన వాళ్ళలో కనిపిస్తుంది. గతంలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఫ్యాన్ కి సంబంధించి కూడా ఊడిపడింది, ఒక విద్యార్థిని మీద తలపై పడింది, చాలా బలంగా దెబ్బ కూడా తాకినట్టు చెప్తున్నారు. సో అప్పుడు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అటు అక్కడ రిపేర్ కావచ్చు, మరమ్మతులు కావచ్చు అని దానికి సంబంధించి ఆలోచన చేశారా? అసలు రిపేర్ కాదు కదా, దీనికి సంబంధించి పట్టించుకున్నటువంటి విషయమే లేదు. అప్పుడు పట్టించుకుంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఎందుకంటే దీనికి సంబంధించి ఈ యూనివర్సిటీ ఎప్పుడైతే ప్రారంభించారో అంటే దాదాపు 70 సంవత్సరాలకు పైగా ఈ యూనివర్సిటీ ప్రారంభం నాటి బిల్డింగ్ ఇది. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే అప్పుడు డంగు సున్నం తోటి ఇక్కడ పైపెచ్చులు బిల్డింగ్లు కట్టారు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అప్పుడు లేదు, కానీ అది కూడా గట్టిగానే ఉండేది. కానీ దీన్ని మెయింటెనెన్స్ ప్రాపర్ గా మెయింటెనెన్స్ చేస్తే ఇటువంటి పరిస్థితులు ఉండకపోయేది. అప్పుడు కట్టినటువంటి బిల్డింగ్లు ఇప్పటిదాకా ఎలాంటి రిపేర్లు లేకుండా ఉన్నాయి. అయితే గత తెలంగాణ వచ్చిన తర్వాత యూనివర్సిటీలను ఆధునీకరిస్తామని చెప్పి ఎంత చెప్పినప్పటికీ యూనివర్సిటీల మీద చిన్న చూపు చూసారని చెప్పవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ వీసీలు లేకపోవడం ప్రధానంగా కారణంగా భావించవచ్చు. రెగ్యులర్ వీసీలు ఉంటే వాళ్ళ సమస్యలు వినేవారు, వారికి ఏదైతే అవసరమో దానికి సంబంధించి
ప్రతిదీ చొరవ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అప్పటి నుండి ఇప్పటిదాకా వీసీలు లేకపోవడం వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. మొన్న రీసెంట్ గా ఆందోళన ఉధృతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇన్ఛార్జి వీసీలను ప్రతి యూనివర్సిటీకి తెలంగాణలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీలకు వీసీలను వేశారు. అందులో భాగంగానే కాకతీయ యూనివర్సిటీకి కూడా వాకాటి కరుణ మేడం ని కూడా ఇక్కడ ఇన్ఛార్జి వీసీ చేశారు. వెంటనే హడావుడిగా అక్కడ ఉన్నటువంటి అధికారులను అలాగే ఉన్నతమైన విద్యార్థి నాయకులను పిలిపించి ఒక సమీక్ష సమావేశాన్ని మాత్రం నిర్వహించారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ వచ్చిన దాఖలాలు దానికి సంబంధించి పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. దీనికి సంబంధించి అప్పుడు అంటే కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా ఒక యూజీసీ నిధులకు సంబంధించి కూడా దాదాపు ఒక 4 కోట్లు అంటే రూసా నిధులు అంటారు వాటిని 4 కోట్ల రూపాయల ఫండ్ వచ్చింది. కానీ దీన్ని ఖర్చు పెట్టాలంటే ఒక ప్రణాళిక ఉండాలి, దీనికి ఒక కమిటీ వేయాలి. కానీ ఇది లేకపోవడం వల్ల డబ్బులు వచ్చినప్పటికీ కూడా అవి ఒక నిరుపయోగంగానే ఉన్నాయి. ఒకవేళ వస్తే రిపేర్లు చేసి విద్యార్థులకు ఒక సరైనటువంటి మెరుగైనటువంటి వాతావరణం కల్పించేటువంటి అవసరం అయితే కనిపించేది. కానీ కనీసం పట్టించుకున్నటువంటి విజన్ లేదు. అంటే విద్యార్థులకు ఏది కావాలో ముందే ఆలోచించి వీళ్ళు ఏర్పాటు చేయాల్సింది పోను వీళ్ళు విద్యార్థులు ఆందోళన చేస్తున్నా కానీ పట్టించుకుంటలేరంటే ఎంత నిర్లక్ష్యంతో యూనివర్సిటీలు వ్యవహరిస్తున్నాయనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఉదాసీనతను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఎప్పటికప్పుడు ఒక నిర్ద్వంద్వంగా ఈ ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా ఒక స్పందన కరువు అవడానికి కూడా బహుశా ఇప్పుడు ఇన్ఛార్జ్ వీసీలో కొనసాగుతున్నట్టుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ కూడా అక్కడ వాకటి కరుణ కూడా వీసీగా ఉన్నారు. సో తన దృష్టిలోకి వెళ్ళిందా ఈ సమస్య? గతంలో వెళ్ళినటువంటి ఫ్యాన్ ఓడిపోవడం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఈ సమస్య వారి దృష్టికి వెళ్ళిందా? యూనివర్సిటీలకు వీసీలను అంటే 10 యూనివర్సిటీలకు వీసీలను కేటాయించినటువంటి సమయంలో 2 రోజుల్లోనే యూనివర్సిటీకి సందర్శించారు వాకాటి కరుణ గారు. వచ్చిన తర్వాత గతంలో వరంగల్లో కూడా జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి ఒక అనుభవం ఉంది. అప్పుడు అక్కడ వరంగల్లో ఉన్నటువంటి సమస్యల మీద అనేకంగా స్పందించి ఒక కొత్త ప్రణాళికలకు రూపకల్పన చేసినటువంటి ఒక అనుభవం వాకాటి కరుణకు ఉంది. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్లో ఉన్నటువంటి యూనివర్సిటీని కూడా ఒక ఆధునీకరిస్తారు, ఒక ఇనిషియేషన్ తీసుకొని ఒక మెరుగైనటువంటి ఎప్పటికే ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒక రెగ్యులర్ వ్యవస్థను మంచి ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక ప్రమాణాలను స్వీకరించాలనేటువంటి ఒక ప్రణాళికతోటి ఇక్కడ వాకాటి కరుణను నియమించడం జరిగింది. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా. కానీ వచ్చిన తర్వాత వీరికి సంబంధించి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపకులను అలాగే ఆచార్యులను ఉన్నటువంటి రిజిస్టర్ను కూడా కలిసి కూడా అన్ని సమీక్ష సమావేశం నిర్వహించారు. కానీ ఫలితం మాత్రం శూన్యంగానే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి సమస్య కూడా దృష్టికి వెళ్ళింది. కానీ ఎంత స్పందిస్తారన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. మనోజ్ రైట్. వెంకటరత్నం, ఈ ఓవరాల్గా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పోతన హాస్టల్లో లేడీస్ హాస్టల్లో ఒక్కసారిగా బిల్డింగ్కి సంబంధించిన పైపెచ్చు ఊడిపడింది. అయితే అక్కడ ఆ సమయంలో ఎవరు కూడా అక్కడ విద్యార్థులు లేకపోవడం కొంత మనకందరూ కూడా కొంత గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సమయంలో కనుక డెఫినెట్గా ప్రమాదం సంభవించి ఉండేది. కానీ ఆ సమయంలో అందరూ కూడా డిన్నర్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అందరూ కూడా నిన్న సాయంత్రం సమయం కాబట్టి డిన్నర్ వెళ్ళిన టైంలో ఒక్కసారిగా ఆ పైపెచ్చు ఊడిపడింది. గతంలో కూడా ఆ హాస్టల్లోనే ఒక ఫ్యాన్ ఊడిపోయి విద్యార్థిని మీద పడింది కూడా. అప్పుడు కూడా కొంత ప్రమాదం సంభవించింది. ఆ విద్యార్థిని కొంత గాయాలయ్యాయి కూడా. అయినప్పటికీ అధికారులు రిజిస్ట్రార్ వీసీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం కారణంగానే ఈ ఆందోళన మరింతగా ఉధృతం చేశారు విద్యార్థులు మొత్తం కూడా. అక్కడ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని కూడా లేడీస్ హాస్టల్లో బంధించడం కూడా జరిగింది. ఆయన కొత్త బిల్డింగ్కి మారుస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాతనే విద్యార్థులు ఆయన వదిలిపెట్టారు కూడా. రేపు పొద్దున్నే మొత్తం సమ్మక్క సరకారు హాస్టల్ రెడీగా ఉంది. రూమ్కు 6 చొప్పున రేపు పొద్దున షిఫ్ట్ చేస్తాం. రేపు పొద్దున షిఫ్ట్ చేస్తామని చెప్తున్నాను కదా. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి అమ్మాయి సానువలేండి వాళ్ళందరూ కాల్ చేస్తారు కాబట్టి సమ్మక్క సారక్క హాస్టల్లో 6 ఇస్తాము. ఎట్లా ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి అందరూ ఫైనల్ ఇయర్ కాల్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్లేస్లో మిమ్మల్ని చెప్పేస్తాం. ఉన్నారా?